ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ దాడులు తీవ్రం కావడంతో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బంకర్లో తలదాల్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని నెతన్యాహు చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఇజ్రాయెల్ తమపై అణుబాంబు వేస్తే దానిపై దాడికి దిగేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందంటూ ఇరాన్ నాయకుడొకరు ప్రకటించారు. అయితే తాము ఈ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని పాకిస్తాన్ వివరణ ఇచ్చుకుంది. కాగా ఇజ్రాయెల్ దాడులను ఆపితే తాము దాడులను నిలిపివేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపించింది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మందికి పైగా గాయాల పాలయ్యారని చెప్తున్నారు. ఇరాన్ ఆర్థిక మూలాలైన చమురు, సహజ వాయు క్షేత్రాలపైన గురిపెట్టింది. టెహరాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన దాడి జరిగింది. ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఎక్స్లో ఐడిఎఫ్ పేర్కొంది. మీ భద్రత కోసమే ఈ హెచ్చరిక. దయచేసి ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో నివసించేవారు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి. మళ్లీ చెప్పే వరకు ఆ ప్రదేశాలకు రావద్దు. ఒకవేళ మీరు అక్కడే ఉంటే చాలా ప్రమాదకరం అని తెలిపింది. ఇజ్రాయెల్ దాడులతో టెహరాన్లోని అనేక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని, ఆయన కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈశాన్య టెహరాన్ లావిజాన్లో అండర్ గ్రౌండ్ బంకర్లో తలదాచుకున్నారు. ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. వాస్తవానికి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ తొలి రోజే ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని భావించిన అనిశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా మరో అవకాశమివ్వాలని భావించారని ప్రచారం జరుగుతోంది. కేవలం హెచ్చరికగా మాత్రమే ఖమేనీ నివాసం సమీపంలో దాడులు చేసినట్లు చెప్తున్నారు. ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్ వైపు భారీ నష్టమే వాటిల్లింది. కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మరణించారు. ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, ఆ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మృతి చెందటం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు కూడా తీవ్రంగానే కొనసాగుతున్నాయి. ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు ప్రదేశాలను తాకాయి. టెల్ అవీవ్, జెరూసలేంలలో ఆకాశంలో లెక్కకు మించిన క్షిపణులు కనిపించాయి. వాటిలో కొన్నింటిని ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్టు తెలుస్తోంది. నైరుతి ప్రాంతంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేసింది. ఇరాన్ దాడుల తర్వాత హైఫా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని ఆర్టీ ఇంటర్నేషనల్ పోస్ట్ చేసింది. ఈ దాడుల్లో 4 గాయపడ్డారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్ హాకేబీ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. ఇరాన్ దాడుల్లో 14 మంది మృతి చెందారని, 390 మందికి పైగా గాయాల పాలయ్యారని ఇజ్రాయెల్ పేర్కొంది. టెలావీవ్కి దక్షిణాన బాట్ యామ్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్మెంట్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో 7 చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాన్ని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తమ పౌరుల ప్రాణాలు తీస్తున్న ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఇరాన్ సంపాలని చూస్తోందని ఆరోపించారు. ఇరాన్కు నంబర్ 1 శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో జరిగిన నకిలీ అణుయుద్ధాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఇందులో ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ని ఇరాన్ గుర్తించింది. అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికే 2 సార్లు ట్రంప్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయి అని చెప్పుకొచ్చారు నెతన్యాహు. ఇరాన్ ప్రపంచ దేశాలన్నింటికీ పెనుముప్పుగా మారుతోందని దుయ్యబట్టారు.
అందుకే దాడులు చేయటం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని అన్నారు ఇజ్రాయెల్ ప్రధాని. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ హత్యకు ఇజ్రాయెల్ ప్రణాళిక రచిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం గురించి నెతన్యాహును ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఏ విషయంలోకి వెళ్లాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహ్సెన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆ దేశం నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని తెలిపారు. అంతేకాదు తుర్కియే, సౌదీ, పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహ్సిన్ అన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. అయితే ఇరాన్ ప్రకటనను పాకిస్తాన్ ఖండించింది. తాము అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది. యూదు దేశం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు తాము మద్దతుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జూన్ 14వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఆపితే తాము దాడులను నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ స్పష్టం చేశారు. మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు, కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషేహార్ ప్రావిన్స్లో ఖతార్తో కలిసి ఇరాన్ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది అంటూ మండిపడ్డారు. తమ ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని దుయ్యబట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన 6వ విడత కీలక అణుచర్చలు రద్దయ్యాయి. ఇరాన్ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్థరహితమని ఇరాన్ ప్రకటించింది. దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు తాము సిద్ధమని జర్మనీ పేర్కొంది. ప్రతి వివాదం తన వల్లే పరిష్కారమైందంటూ ప్రగల్భాలు పలికే ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ల ఉద్రిక్తతలు తగ్గితే దాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఆపేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోందని చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2 దేశాలు దాడులు, ప్రతిదాడులు ఆపి శాంతి ఒప్పందానికి రావాలని సూచించారు. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తన మధ్యవర్తిత్వంలో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొందని చెప్పిన ఆయన ఆ క్రెడిట్ మాత్రం తానెప్పుడూ తీసుకోలేదని గొప్పలు చెప్పుకున్నారు. పాక్, భారత్ తాను చెప్పిన మాట విని కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇజ్రాయెల్, ఇరాన్ అదే బాటలో నడవాలని సూచించారు. కేవలం తన వల్లనే నెల రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడున్న భారతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్లోని భారతీయ రాయబార కార్యాలయం మరోసారి స్పందించింది. ఇక్కడ భారతీయులందరూ సురక్షితమేనని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. భారత పౌరుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. వారికి అవసరమైన సాయం అందించేందుకు 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రూట్లను మార్చుకుంటున్నాయి. ఐరోపా దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ఈజిప్ట్, గ్రీస్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ గగనతల మూసివేయటంతో ఈ పరిస్థితి నెలకొంది.